హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ ఎగ్ పఫ్ చేయాలనుకుంటున్నాను. చేయడానికి ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ కాస్తంత వేసి వేయించుకున్న, పసుపు వేసి సింపుల్గానే ఎగ్ పఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్లోనైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఓవెన్లోనైనా చేసేసుకోవచ్చు. కారం వేసి బాగా కారం మగ్గిన తర్వాత ఎగ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కాస్తంత ఒక హాఫ్ ఎగ్ వేస్తే సరిపోతుంది. ఎగ్స్ ఉడికించుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలానే కట్ చేసేసుకోవాలి. చపాతీలాగా రెడీ చేసిన వాటి మీద కాస్తంత ఆయిల్ వేసి పొడిపిండి వేసేసుకోవాలి. చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పర్లగా మనం తిక్కుకోవచ్చు, పద్రాల్లాగా ఇలాగని చేసుకోవచ్చు. చపాతీలాగా చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత మొత్తం వేసి ఇలా పెట్టేసుకోవాలి. మనం చేసుకున్న మిశ్రమాన్ని కాస్తంత పెట్టి ఇలాగా చూసుకొని ఎన్ని పెడితే సరిపోతుందో చూసిన తర్వాత వేస్తున్నా. ఇలా మొత్తం పెట్టేసి కట్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం కట్ చేసేసుకుంటే ఇలా రెడీ చేసా. ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో పెడతా, లేకపోతే లేనప్పుడు నన్ను ఆయిల్లోనే చేసేసుకుంటుంటే. వితౌట్ ఆయిల్ అవుతుందని ఓవెన్లో పెట్టేసా. చూడండి, 200 degrees పెట్టేయాలి, సరిగ్గా అవుతాయి. చూడండి, ఎగ్ పఫ్ రెడీ అయిన తర్వాత చూపించేస్తున్న వీడియో. సూపర్గా వచ్చాయి. చూడండి ఎలా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.